బిడ్డల్లాంటి విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు సమాజ గమ్యాన్ని నిర్దేశించేది ఉపాధ్యాయులేనని లయన్స్ క్లబ్ స్టార్స్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు పేర్కొన్నారు. రమణయ్యపేట లయన్స్ క్లబ్ మల్టీ సర్వీసెస్ సెంటర్లో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన ఒక కళని మనసుకు నచ్చినట్లు మెచ్చేటట్లు బోధించడం ఒక్క ఉపాధ్యాయులకే సాధ్యమన్నారు. అనంతరం ఉపాధ్యాయులు డాక్టర్ జి సత్యమూర్తి, పి సుబ్బరాజు, జి మెహర్ గంగాధర్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, గరికపర్తి నాగమణి, వేదుల వర్ధనమ్మలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి నాగేంద్ర గాంధీ, ఓం నమ శివాయ, అడబాల రత్నప్రసాద్, బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, ఎస్ శ్రీ నగేష్, డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశం అంతటా కూడా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ వృత్తిలో అత్యుత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను మా లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్ తరఫున చిరు సత్కారం చేయడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. దేశానికి వెన్నెముక అనేది ఎడ్యుకేషన్. ఒక దేశం యొక్క అభివృద్ధి అంతా ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఆ ఎడ్యుకేషన్ అందించేది ఉపాధ్యాయులు. ఎక్కడైతే ఉపాధ్యాయులు అంటే an average teacher explains, a good teacher demonstrates, a great teacher inspires అంటారు. అలాగా అనేకమైన మంది ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి టీచర్స్ ఉన్నారు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే నా వరకు వస్తే నేను ఈ సన్మానానికి కూడా నేను అర్హత లేదని అనుకుంటాను. కానీ అంటే ఎంతోమంది గొప్ప టీచర్స్ దగ్గర మేము ఇన్స్పైర్ అయ్యి ఒక టీచర్స్గా గుర్తింపు పొందాము. సో ఇలాగా ఎక్కడైతే ఏ సమాజం అయితే టీచర్ని గుర్తిస్తుందో అక్కడ సమాజం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అది మర్చిపోతున్నారు. పుస్తకానికే పరిమితం అవుతున్నారు. కానీ పుస్తకం నుంచి బయటకు వచ్చి పుస్తకంలో సిలబస్ అనేది ముఖ్యం కాదు. సిలబస్ యొక్క అంశాలు చాలా ఉన్నాయి చెప్పాల్సిన విద్యార్థులు. అటువంటివి బోధించి వాళ్ళని తీర్చిదిద్ది సామాజికంలో వాళ్ళ డిసిప్లిన్ క్రమశిక్షణ బాధ్యతగా తయారు చేసి ఉత్తమ ఉపాధ్యాయులు ఇంకా ఇప్పుడు నేర్చుకుని ఇప్పుడున్న తరాన్ని బాగు చేయాలని మా బాధ్యతను నెరవేర్స్తామని ఎక్కడ తప్పు జరిగిన టీచర్లు ఈరోజు కూడా మేము మా బాధ్యతతో సక్రమంగా నెరవేర్తామని మీ అందరి ముందు తెలియజేసుకున్నాము. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారు అయిన ప్రసాద్ నాయుడు గారు, సహృదయంతో సెక్రటరీ గారు గాంధీ గారు, మా లయన్స్ క్లబ్ స్టార్స్ సభ్యులందరూ తరఫున మమ్మల్ని అందరినీ కూడా సహృదయంతో ఆహ్వానించి మాకు ఇంతటి ఘన సన్మానం చేసిన వారందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ స్టేజ్ మీద మేమందరం ఇలాగా సన్మానం పొందుతున్నామంటే దానికి కారకులైన మా గురువులందరికీ కూడా ఈ రోజున ఆయన తరపున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు